కరీంనగర్ సమగ్రాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. కరీంనగర్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి విస్తృత స్థాయి సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాస్తో పాటు కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, జెడ్పీ చైర్మన్ తుల ఉమా అధికారులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, పచ్చదనం పెంపు, మార్కెట్ల నిర్మాణం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. మానేరు రివర్ ఫ్రంట్ కోసం బడ్జెట్లో కేటాయించిన 506 కోట్ల రూపాయలలో సుందరీకరణ కోసం సీఎం కేసీఆర్ 25 కోట్ల రూపాయలను విడుదల చేశారు. వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి కరీంనగర్ గేట్వేగా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ పునరుద్ధరణతో పాటు 4300 మెగావాట్ల ఉత్పత్తి చేసే అల్ట్రా మెగా పవర్ ప్లాంట్గా రామగుండం ఎన్టీపీసీ మారుతుందని, అలాంటి ప్రాంతానికి కరీంనగర్ ముఖద్వారంగా ఉందని చెప్పారు. అటవీ అందాలు, ప్రకృతి సౌందర్యాలు, గోదావరి నదిని చూడాలంటే కూడా కరీంనగర్ నుంచే వెళ్లాలన్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన కరీంనగర్ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కరీంనగర్ అభివృద్ధి కోసం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో పాటు సీఎం కేసీఆర్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. నగరంలో ఏ విభాగంలో పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్నదానిపై అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరీంనగర్ మొత్తం మ్యాపింగ్ చేసి ఎక్కడ ఏముండాలన్న విషయంపై బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని సూచించారు. 90 కిలోమీటర్ల పొడవుండే మానేరు రివర్ ఫ్రంట్ను ఉత్తర తెలంగాణకు మణిమకుటంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కరీంనగర్కు మరో సుందర ప్రదేశాన్ని జత చేస్తామని చెప్పారు. విశాలమైన పచ్చిక బయళ్లు, యోగా కేంద్రాలు, వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. నదికి అభిముఖంగా స్వర్గధామంగా ఉండే నివాస గృహాలను నిర్మిస్తామని తెలిపారు. వాటిలో మొదటి ఇంటిని సీఎం కేసీఆర్, రెండో ఇంటిని మంత్రి ఈటెల కొనుగోలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకోసం బడ్జెట్లో 506 కోట్లు కేటాయించామన్నారు. ప్రాథమిక పనుల కోసం 25 కోట్లు విడుదల చేశామన్నారు. పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ను ఆదేశించారు. రివర్ ఫ్రంట్ను మొదట చేగుర్తి లింగాపూర్ వరకు, రెండో దశలో వేగురుపల్లి వరకు సుందరీకరిస్తామని చెప్పారు. అటు 10.5 కిలోమీటర్ల పొడవున్న ఎల్ఎండి కట్టపై విరివిగా చెట్లు పెంచాలన్నారు సీఎం కేసీఆర్. డ్యాం మీద టూరిస్ట్ స్పాట్, కాటేజీలు, వ్యూ పాయింట్, రెస్టారెంట్, బోటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చే 15 కోట్లతో పాటు మరో 25 కోట్లు జత చేసి మానేరు డ్యాం సుందరీకరణ పనులు చేపడతామన్నారు. కరీంనగర్ పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చాలన్న సీఎం కేసీఆర్ మానేరు నుంచి అలగనూరు బ్రిడ్జి వరకు సర్కార్ తుమ్మ చెట్లను, లొట్టపీసు చెట్లను వెంటనే తొలగించాలని సూచించారు. అటు నగరంలో పచ్చదనం పెంచేందుకు విరివిగా మొక్కలు పెంచాలని ముఖ్యమంత్రి అన్నారు. స్పెషల్ డ్రైవ్ కింద నగరంలో దాదాపు 4-5 లక్షల మొక్కలు నాటాలని చెప్పారు. ఈసారి హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా కరీంనగర్లో ప్రారంభించనున్నారు. అదే రోజు నగర వ్యాప్తంగా 1,00,000 మొక్కలు నాటనున్నారు. దీనికోసం కరీంనగర్ గ్రీన్ బ్రిగేడ్ను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా స్థాయి అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అటు నగరంలో ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ సూచించారు. లోయర్ మానేరు డ్యాంపై కూడా మొక్కలు పెంచాలని, రిజర్వాయర్ చుట్టూ ఎత్తుగా పెరిగే చెట్లు పెంచాలన్నారు. నగరంలో పచ్చదనం పెంపును పర్యవేక్షించడం కోసం ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆంజనేయులను ప్రత్యేకాధికారిగా నియమించారు. నగరంలో హరితహారం కార్యక్రమానికి 10 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పూలు, పండ్లు, అలంకరణ చెట్లు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని చెప్పారు. కరీంనగర్కు అవసరమైన మొక్కలు సిద్ధం చేయాలని అటవీ శాఖకు సూచించారు.